నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్తే. శృంగవరపుకోట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంది. గ్రామస్థాయి పార్టీ నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లకు భారీ స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఎల్కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్లో ఉన్నటువంటి వెంకటసాయి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నియోజకవర్గంలోని సుమారు 270 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్న ఈ శిక్షణా శిబిరంలో ఎస్ఐఆర్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిని నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి శ్రీ మధ్య శ్రీనివాసరావు కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఎన్నికల్లో విజయం సాధించాలంటే బూత్ స్థాయి నిర్వహణ అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఓటర్ని గుర్తించి వారి సమస్యలను అర్థం చేసుకొని పార్టీ యొక్క బలమైన మద్దతును నిర్మించాల్సిన బాధ్యత బూత్ ఏజెంట్లపై ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అదేవిధంగా ఎస్ఆర్ఐ ఓటర్లు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు పేరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు కె భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ డిసిఎం చైర్మన్ వేచరపు చిరనామనాయుడు, రాష్ట్ర కార్యదర్శులు స్వాతిరాణి, నెక్కల నాయుడుబాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షవర్ధన్ రెడ్డి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. శృంగవరపుకోటలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఇలాంటి తాజా రాజకీయ, సామాజిక, స్థానిక వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ Q99 శ్రీనివాస్.